ఇక్కడికి వచ్చిన వాళ్ళ గురుబెట్లకి సాధుమాతలకి మాతాజీలకి స్వామీజీలకి పాదపద్మలకి ప్రణామాలు. మా గురుదేవులు మా మాతాజీకి పాదపద్మలకి ప్రణామాలు. ఆ గాయత్రి మాత పాదపద్మలకి ప్రణాళాలు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో రాగలిగాను. ఇంకోటి ఏంటంటే మాది మచిలీపట్నంలో పక్కన పల్లెటూరు. అసలు స్వామి నాకు తొర్రూరులో పరిచయం అయ్యారు. నేనైతే మంత్రం అంకితమే తీసుకున్నా, మళ్ళీ స్వామి దగ్గర తీసుకున్నా. దూరానున్నా మాకెంత దూరమైనా ఫోన్లో నాకు ప్రతిదీ భగవద్గీత అంటే నాకు నా ప్రాణం కంటే ప్రాణం నాకు. ఆయన చెప్పినట్టు నేను ఆయన పుస్తకం ఇచ్చారు. నిద్ర పట్టకపోయినా మనసు బాగోపోయినా ఏది అభ్యంతరం కలిగినా ఆయన పుస్తకమే చదువుకుంటా. పుస్తకము ఫోను పక్కనే ఉంటుంది. ఎక్కడ చదివినా స్వామి ఫోన్ ఆన్ చేయిందని వింట. బోడంత జ్ఞానము, బోడంత మనసు నిబ్బరము, ధ్యానం చేసుకోవటం నేర్పారు. మనసుని ఎలా సాధన చేయాలో నేర్పారు. నాకు నా బిడ్డ కంటే ఎక్కువ మా గురూజీ మా మాతాజీ అంటే. దారి తెలియనప్పుడు ఒక రాత్రిపూట వచ్చి వెళ్ళాను. ఇప్పుడు ఎంతో త్యాగం చేసి ఆరోగ్యం బాగోపోయినా గురు పూజ చూడాలి అనే కోరికతో ప్రేమతో నేను వచ్చా. మొదటి పూజ ఇమ్మని అడిగాను స్వామిని. అసలు నాకు గురువుగారు ఫోను ఆ జ్ఞానమైన మాటలు ఆ పుస్తకం చదవకపోతే నాకు తినబుద్ధి కాదు, తాగబుద్ధి కాదు. ఇది ఈ గురు పూజోత్సవంలోకి వచ్చిన మహిళలకు కానీ దివ్యజ్ఞాన సంపన్నులు పురుషులు అందరికీ నా పాదాభివందనములు. గురూజీ గారు నా అనుబంధము జన్మతః మేమిద్దరము దాదాపుగా నాకు తెలిసి 68-70 ఏళ్ళ నుంచి పుట్టుకతో పరిచయమే. ఒకే ఊరు, ఒకే తరగతులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మా ఇద్దరికి సన్నిహిత అనుబంధం ఉంది. బాల్యమిత్రులము. ప్లస్ ఈనాడు ఆధ్యాత్మికంగా కూడా వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉన్నాము. వారు ఏదైనా మాకు ఆదేశిస్తే ఆ పనిని దిగ్విజయంగా నెరవేరుస్తున్నాము. మేము ఏదైనా ఆయన ఈ కార్యక్రమానికి రావాలంటే ఖచ్చితంగా ఎక్కడున్నా ఆ పనులు పోగొట్టి మేము చేసే సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన వంతు పాలు పంచుకుంటూ ఉంటాడు. వారు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చి ప్రజలందరికీ ఈ భగవద్గీత పారాయణం కానీ ఇంకా ఆధ్యాత్మికంగా గురూపదేశాలు అన్నీ ఇస్తూ ప్రజలందరికీ మనశ్శాంతి కలిగేటట్టు వారి బాధలను తీర్చేదానికి ఆయన వంతుగా ఆయన కృషి చేస్తున్నాడు. ఇంకా కొన్ని ముఖ్య విషయాలు ఆయన మా గ్రామంలో ఇప్పటికీ కూడా ఎవరైనా పేదలు కానీ ధనికుడు కానీ స్వామి నాకు ఎలా జ్వరం వచ్చిందంటే మాత్రలు తీసిస్తాడు. ఎలాంటి ₹1 ధనం ఆశయాడు. అలాగే ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతూ ఉన్నాడు. సేవా కార్యక్రమాలు, భక్తి ప్రచారము అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉండి ఇప్పుడు వటుడు ఇంతై అంతై ఎంత అన్నట్టు ఇంకా వేరే ప్రాంతాలు తెలంగాణ అన్ని ప్రాంతాలకు కూడా వారి శిష్య బృందాలు ఏర్పడి బిజీ అయిపోయాడు. ఇదివరకంత సమయం మాకు ఇక్కడ కేటాయించలేకున్నాడు. అయినా కానీ మేము ఫోన్ చేసి ఇలా కార్యక్రమం ఉందంటే మాత్రం ఆ కార్యక్రమాలు ముగించుకొని వచ్చి ఇక్కడ మనకు సమయం కేటాయించి సమయాల్లో ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ గాయత్రి మాత ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అమ్మవారి ప్రణామాలు. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా నాకు నమస్కారాలు. మరి గురువు గారితో దాదాపు 15 ఏళ్ళ అనుబంధం. ఇతరులలో ఈనాడు భగవద్గీత పారాయణం చేస్తున్నారంటే అంతా బజార్ ఆయన శిష్యులు. అందువల్లనే భగవద్గీత మాయమైపోయింది ఇతరులు. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు కూడా భగవద్గీతను అంత చక్కగా చెప్పిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. కాబట్టి ప్రథమ గురువుగా మనకు భగవద్గీత పారాయణం విపరీతంగా జరిగింది. మరి అలాంటి ఆయన కాడ శాంతగుణం ఉంది. శాంతగుణం అలాగే శిష్యులకు అందరికీ ఫోన్ చేసి రాబట్టుకుంటారు. మనము ఎక్కడైనా శిష్యులు గురువు వెంట పడాలి, కానీ ఈయన శిష్యులు వెంట పడాలి. అది గొప్పతనం. చూసారా, దానికి వ్యయ ప్రయాసాలు ఏమి అనుకోడు. ఏదైనా ఎంత ఖర్చు అయినా పెడతాం మన దానికి. చూసారా, కానీ అది గొప్పతనం. ఎక్కడ కూడా శిష్యులు
గురువు ఎంట పడాలి, కానీ ఈయన శిష్యుడు ఎంట పడతాడు. అది గొప్పతనం. ఏంటంటే అది తనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఓర్పు, సహనము, గుణం, గొప్ప గుణం అంతే. మరి ఆయన చెప్పినటువంటి బోధలు మన సార్ చెప్పింది కదా, భక్తి జ్ఞాన వైరాగ్యాలని, అవి ఆయన తూచ తప్పకుండా మనం ఆచరిస్తే మన మోక్షము జన్మరహిత్యం జరుగుతుంది. కాబట్టి ఆయన చెప్పినటువంటి బోధించిన మార్గం మనం నడవాలని కోరుకుంటూ గురువు గారికి నీ తప్పులు చదువుతున్నా కూడా క్షమించి ఆయన మనకు మంచిగా నేర్పించారు గీతాబోధ. అంతేకాకుండా అందరికీ కూడా ఉచితంగా వైద్యం చేయడం కానీ అటువంటివన్నీ కూడా గురువుగారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. ఆయనకు అసలు కోపం అనేదే రాదని మనం చూస్తున్నాం. ఇన్నేళ్ల నుంచి కూడా నేను నా పర్యవేక్షణలో చూస్తున్నది కోపం లేదు, చాలా శాంతమూర్తి. ఆయన గురించి ఇంకా చెప్పాలని నాకు మాటలు రావట్లేదు. 20 సంవత్సరాలు కానీ ఆఫీస్లో కండక్టర్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ పరిచయం స్వామి. ఊర్మాల రోడ్లో దిగేటప్పటికీ వస్తూ పరిచయంలో మేము కొమరంలో బ్రహ్మంగారి గుడి సాధన చేస్తున్నాము. మా తల్లిదండ్రులు పిలిచిన బ్రహ్మంగారి గుడిలో ఆ సాధనకు ఆ మార్గంలో ఆ స్వామి మాకు పరిచయం అయ్యి ప్రతి కార్యక్రమానికి ఒక కార్తీక మాసం కానీ బ్రహ్మంగారి ఆరాధన కానీ స్వాముల వారి మనం ఎప్పుడు ఫోన్ చేసినాయా, నువ్వు తల్లిదండ్రులు సేవ చేస్తున్నావు, కంపల్సరిగా నీ దానికి అటెండ్ అవుతానని ప్రతిదానికి వచ్చి మా బ్రహ్మగారి గుడిలో ఎంతో అందరి గురువుల సమక్షంలో గురువుగారు ఎంతో ఉపన్యాసం ఇస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఆయన చూసి ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులే కానీ శిష్యులు కానీ గురువులు కూడా ఆయన చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. అలాంటి కోవలో మా అందరికీ కూడా నాకు ఆయన ఆదర్శము. ఆ ఆదర్శం రూపంలో కూడా మా గురుగారి ఆశీస్సులతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆయన ఫోన్ చేయింది. నేను ఏ కార్యక్రమం చేయను నా గుడిలో వచ్చి నన్ను ఆశీర్వదిస్తూ మా ఫ్రెండ్స్, మా నాయన శిష్యులు కానీ మా శిష్యులు కానీ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా ఎంతో ఆప్యాయంగా ఒక చిన్న పిల్లవాళ్ళ గురువుగా కాకుండా శిష్యులమ్మడి పోయే సమస్య పోకుండా గురువు వచ్చి ఇలా పడ్డగా చిన్న పిల్లవాడిలో అందరూ వెలుగుతూ అలాంటి గురువు ఇక్కడ మనందరి మనం పూర్వజన్మ అలాంటి గురువులు ఈ స్వామి మనం చిక్కడము మన పూర్వజన్మ సుకృతం కనుక ఆయన చెప్పిన ప్రతిదీ మనం ఆలోచన చేస్తే ప్రతి అడుగులో ఆ మహానుభావుడు చెప్పిన వాక్యాల్లో మనం పరమాత్మ చేసుకుంటే అదే ఆనందం అంటే ఎక్కడో లేదు, మన ఆత్మలోనే ఆనందం ఉంది. ఆనందం పొందినవాడే పరమానందం పొందవచ్చు. దాన్ని గురువు గారికి చెప్పిన ప్రతి అంశాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకొని గురువు కటాక్షమే కాదు, ఆ కటాక్షం తీసుకున్నంత మాత్రం లాభం లేదు, ఆ దాంట్లో ఉండే ఆనందాన్ని పొందిన వాడే మానవుడు అంటారు. దానికి ఆ కటాక్షం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా సలహా ఒకటే, ప్రతి నిత్యం దైవ దీపారాయణ చేసుకుంటూ మన కష్టం మనం చేసుకుంటూ సాయంత్రం దైవ దీపారాయణ చేసుకుంటూ ఆ గురుమంత్రాన్ని ధ్యానిస్తూ ఆ గురువుగారి ఆశీస్సులతో మనం ముందుకు సాగినప్పుడే అదే ఆనందం పరమాత్మ. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి ఒక 25 సంవత్సరాల నుంచి నా జీవితాన్నంతా కూడా భగవద్గీతగా దారిపోసిన నాతోటి వాళ్ళందరూ ఇంకా సంపాదనలో మునిగిపోతూ ఉంటే నాకు చాలు అనుకున్నా. ఎందుకంటే మనం తీసుకుపోయేది ఏమి లేదు, తెచ్చింది లేదు, తీసుకుపోయలేదు, ఎందుకు ఆరాటము అనే ఉద్దేశంతో భగవంతుడు మనకు తినడానికి కూర్చొని తినడానికి ఇచ్చాడు. అది ఆరాటం ఎందుకని చెప్పి అవన్నీ వదిలేసి ఈరోజు గీతా ప్రచారం చేస్తూ దేశమంతా తిరుగుతున్నాను. నాకు ఒకసారి అనిపించేది భగవంతుడు నాకు ఎందుకు ఈ అవకాశం ఇచ్చాడా అని. ఊరు దాటిపోవాలనే ఈరోజు 10 దేశాలు కూడా తిరిగి వచ్చాను. ఆయన కరుణే. చెప్పాలంటే అసలు కళ్ళకు నీళ్ళు వస్తాయి. అసలు ఆయన ఏది అడుగుతుంది ఇది లేదు ఇది కాదనిలే, మనం ఏది కోరుకుంటే అది ఇస్తానంటున్నాడు. అయితే మనం అంతస్తుని బట్టి కోరుకోవాలి. నాకు ₹1 అంటే ఇవ్వడు. మన జీవితానికి ఏం కావాలి? రోటీ కపడా ఔర్ మహాన్ అంటారు కదా, మకాన్, కూడు గుడ్డ ఇండ్లు బట్ట, ఇంకేముంటాయి చాలవి. ఇంకా లేనిపోని ఆశలు పెంచుకోవడం ఎందుకు? అది తెలుసుకున్నా నేను. అందరూ నాకు ఏందయ్యా నువ్వెందుకు అన్ని వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నా చేసిన ఏంటండి నాకు వద్దు నాయన, భగవంతుడు ఇచ్చింది చాలు, కూర్చొని తినడానికి ఇచ్చాడు దేవుడు, ఆయన స్మరణ చేసుకుంటున్నాను. ఏ జన్మలో చేసినా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో నేను చేసిన పుణ్యమో
ఈరోజు ఈ స్థితికి వచ్చినానంటే అదంతా భగవంతుని మంది ఏమీ లేదు, ఇక్కడ మనం చేసేది ఏమీ లేదు. అది మీ అందరి సహకారము, ఆ భగవంతుని సహకారంతో నేను ఈరోజు ఈ పూజలు అందుకుంటున్నానంటే అది నాదంటూ ఏమీ లేదు. కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. మనకు ప్రతి ఒక్కరిని తెలుసుకోవాలా, నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా. మీరు చేసేదంటూ ఏముండడు, మీకు కూడా కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. కానీ మనం ఏమనుకుంటున్నామో నేను చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను అని చెప్పుకుంటారు. ఇక్కడ